దానికి త్వరగానే ముగించాం. వంటది మీకు తెలిసిన వ్యక్తే చెప్తున్నారు కదా, స్టోరీస్ అన్నీ చెప్తున్నారు. ఎందుకు దీనికి నేను చక్కగా ఏమి నేర్చుకుంటున్నారు? స్టోరీస్ చెప్తున్నారు కదా, నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నారు కదా మీరు. వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఏ విధంగా విశ్వాస్యత చూపుతున్నారు, ఏ విధంగా లోబడి ఉంటున్నారు, వారి జీవితాల నుంచి మనం కొన్ని అంశాలని నేర్చుకోవటం కోసం, మన దేవునిలో ఎదగటం కోసం మీకు చెప్తూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఇది ఎన్నో పాఠం? 5వ పాఠం. మరి ఇప్పుడు 5వ పాఠంలో కూడా ఉన్నాడు. దాని ఆ వ్యక్తి ఎలాంటి వాడో మీరే చెప్దురు కానీ, ఏనా? నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను, ఎందుకంటే మిమ్మల్ని అలర్ట్ చేయాలి కదా. ఆఫ్టర్నూన్ కదా, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, పడుకోకండి, ఓకేనా? చాలా సంవత్సరాల క్రితం బబులోను దేశం విన్నారా పేరు? బబులోను దేశం విన్నారు? ఆ బబులోను దేశంలో ఊర్ అనే పట్టణం ఉంది. ఊర్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో కల్దీలు అనే ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఎవరమ్మా? కల్దీలు అనే ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఎక్కడ? ఊర్ అనే పట్టణంలో. మరి వారు ఆ దినాల్లో ఉద్యోగాలు ఉన్నాయా? ఇంజనీర్లు, డాక్టర్సు, టీచర్సు ఉన్నారా? లేరు. వారి వృత్తి ఏంటి? వృత్తి ఏంటి ఆ దినాల్లో? ఇంకా గొర్రెలను మేపుకునేవారు. వారికి ఒక మందు ఉండేది, ఆ గొర్రెలను మేపుకునే మాట వాళ్ళు కల్దీలు. ఎవరమ్మ వాళ్ళు? కల్దీలు. గొర్రెలను మేపుకునేవారు వాళ్ళు. ఒక మందలు ఉండేవి. వారు మరి ఆ దినాల్లో బిల్డింగులు ఉన్నాయా? పెంకిటిళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. గుడారాల్లో నివసించేవారు వాళ్ళు. అలా గుడారాలు వేసుకుని నివసించేవారు. అంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ గుడారాలే వేసుకుని డేరాల్లో నివసించేవారు. డేరాలు తెలుసు కదా మీకు, ఆ డేరాల్లో నివసించేవారు అన్నమాట. మరి ఆ దినంలో నోవాహుకి ఎంతమంది కుమారులు? 3 కదా. ఏంటి? ఎవరా వాళ్ళు? షేము, హాము, యాపేతు. ఇప్పుడు ఆ షేము, హాము, యాపేతులో షేము వంశావళికి చెందిన వాళ్ళు ఆ దినాల్లో అక్కడ కల్దీలు ఆ ఊరు అనే పట్టణంలో నివసిస్తున్నారు. ఎవరమ్మా? ఏ వంశావళి? షేము వంశావళి. మరి ఆ షేము వంశావళిలో తెరాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? తెరాహు. ఆ తెరాహు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుని పేరే అబ్రామ్. అంటే దేవుడు పేరు మార్చాడు అబ్రహాం అని. ఫస్ట్లో అతని పేరు అబ్రామ్. ఏం పేరు? అబ్రామ్. మరి అతను కూడా మేపుకునే ఆ రోజుల్లో ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. అందరూ కూడా వాటిని మేపుకుంటూ ఉండేవారు. పశువులు ఉండేవి, సేవకులు ఉండేవారు. మరి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వస్తే ఏం చేస్తారా? ఏం చేస్తారు? బాయ్స్, గర్ల్స్ అయినా పెండ్లి చేస్తారు. పెండ్లి చేస్తారు. మరి యవన దశలోకి వచ్చినప్పుడు చాలా అందగాడనమాట. అతనికి శారా అనే అమ్మాయిని శారాయి. ఇటే చూస్తున్నారా? ఎదురు బదులు చూసుకోవట్లేదా? అబ్రాము, శారాయి మంచి అందగత్తే, ఈ అందరిలాగా సౌందర్యవతి, చాలా సౌందర్యవతి. మరి కొద్ది రోజులు ఆ ఊరనే పట్టణంలో నివసిస్తూ ఉన్నారు కదా వీళ్ళు. మరి ఆ కల్దీలు అనేవారు ఆ దినాల్లో నిజ దేవుణ్ణి ఎరిగిన వారు ఒక్కరూ కూడా లేరనమాట. ఆరాధించేవారు ఒక్కరూ కూడా
లేరు. విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. విగ్రహాల్ని పూజించేవారు. చెట్టుకైతే చెట్టు, రాయికైతే రాయి, అలా వాళ్ళు చేసుకున్న వాటితో విగ్రహాలని ఎక్కువగా చేసేవారు, పూజించేవారు. మరి ఆ విషయం అబ్రాముకు కూడా తెలుసు. కానీ మరి ఈ అబ్రాంలో దేవుడు మరి ఏం చూశాడో తెలియదు. కానీ మరి దేవుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. ఆ దినాల్లో దేవుని ప్రత్యక్షత ఉండేది. ఈ దినాల్లో ఉందా? దినాల్లో ఉందా? ఎందుకు లేదో తర్వాత మీకు తెలుసు. ఆ దినాల్లో దేవుని ప్రత్యక్షత అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి, ఏ నువ్వు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి నీ బయలుదేరి నేను నీ చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. ఎవరైనా చెప్తారా లేచి? మీలో ఎవరైనా చెప్తారా ఈ వాక్యం? చెప్పండి. అంతేగా, ఏం చెప్పాడు దేవుడు? చెప్పండి, ఏం చెప్పాడు? తను ఏం కలిగి ఉన్నాడు? మనం కుటుంబాన్ని కలిగి ఉంటాం కదా, కుటుంబాన్ని కలిగి ఉంటాం. కుటుంబంలో అమ్మ నాన్న ఉంటారు, అందరూ ఉంటారు. మీరైతే ఏం చేస్తారు? మీరు బయలుదేరతారా? బయలుదేరమంటే పీబీఎస్కి బయలుదేరమంటేనే ఎన్నో సాకులు చెప్పుంటారు కదూ. ఇష్టంగా ఎంతమంది వచ్చారో మీ హృదయాలకే తెలుసు. ఇష్టం లేకుండా ఎంతమంది వచ్చారో మీ హృదయాలకే తెలుసు. దేవునికి బాగా తెలుసు కదా. మరి దేవుడు అబ్రహాంతో నుండి ఫస్ట్ దేశం, తర్వాత ఈ బంధువుల యొద్ద నుండి ఉంటారు కదా. విలేజ్ కాబట్టి పక్కపక్కనే చాలామంది బంధువులు ఉన్నారు కదా. టౌన్లో కన్నా ఇక్కడెక్కడే మంది ఉంటారు. ఇంటిని విడిచిపెట్టేసి, తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి, సొంత వారిని అందరిని విడిచిపెట్టేసి రావటం అంటే మరి చాలా కష్టం కదా. నిజమేనా? మరి 5 రోజులు మనం మన కుటుంబాన్ని వదిలిపెట్టున్నాం. మీకు అమ్మా నాన్న మరి ఇప్పుడు గుర్తుకు రాకపోవచ్చు, నైట్ గుర్తొస్తారు కదా. కొంచెం బెంగగా ఉంటుంది. అక్కర్లేదు, 5 రోజులే కదా, మిమ్మల్ని మొత్తం విడిచిపెట్టేయమంటలేదు కదా. కానీ దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడు? మొత్తం అంతా కూడా వదిలేసుకుని నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. అదే మనమైతే, దేవా మరి అది ఏం దేశం ఏంటి, మరి అక్కడ ఎలా ఉంటుందని 100 ప్రశ్నలు వేస్తారు మీరు. క్లాసులో అలాగే వేస్తారు, 100 ప్రశ్నలు వేస్తారు మీరు. మరి అబ్రహాం అయితే మాట్లాడలా. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటానికి ఇష్టపడ్డాడు. ముందు అది చేయడానికి ఇష్టపడాలంటే ఏం చేయాలి? నమ్మాలి. ఆ మాటని ముందు మనం నమ్మాలి. దేవుని మాటను నమ్మాడా లేదా? నమ్మాడు. మరి అతనికి అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలీదు, అది ఎట్లా ఉంటుందో తెలీదు, మనం జీవించగలమా లేదా తెలీదు, మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అతనికి ఏ ఐడియా కూడా ఒక ఐడియా లేదు. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి లోబడ్డాడు. ఇది నా మాట కాదు. ఎవరైనా చదువుతా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం చదవండి. లోబడినప్పుడు విశ్వాసమును బట్టి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చూసారా, వాక్యం చూపిస్తుందా? మన సొంత మాటలు కాదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, తెలియకనే అతను బయలుదేరాడు. ఎవరి మాట మీద నమ్మకంతో? దేవుని మాట మీద నమ్మకంతో, విశ్వాసంతో బయలుదేరాడు. అంతా దేవుడే చూసుకుంటాడులే అని. మనమైతే దేవుని మీద ఆధారపడతామా? లేదు. ఎన్ని ఆలోచనలు చేస్తామో. లోబడ్డాడు. తనకి స్వాస్యంగా ఇస్తానన్న ఆ దేశం ఎలా ఉంటుందో తెలీదు. అయితే బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? అబ్రాము. ఎవరమ్మా? అబ్రామ్ తండ్రి పేరు? వెరీ గుడ్, తెరాహు. మరి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు.
బయలుదేరాడు. అంతకుముందే దేవుడు తనకి మరింత ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని తప్పిస్తాను. మరి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. 7 వాగ్దానాలు చేశాడు. అన్నిటిలోనూ ఆశీర్వాదాలే ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు మనకు కూడా కావాలంటే మనం మరి దేవుని పట్ల ఎంత నమ్మకంగా, విశ్వాసంగా, విధేయతగా ఉండాలి కదా. మరి ఎక్కడైనా తప్పిపోయాడేమో. ఇప్పుడు అబ్రహాము ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆ దేవుడు చూపించే దేశం పేరేంటి మీకు తెలుసు? ఏ దేశం? కానాను కాదు, కనాను. కనాను దేశానికి ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఎవరు చెప్తే? ఎస్, దేవుడు చెప్తే కనాను దేశానికి బయలుదేరుతున్నాడు. ఒక్కడేనా? ఒక్కడ కాదు. తన భార్య శారాయి, నెక్స్ట్ తండ్రి తెరాహు, మరి అబ్రహాంకి సహోదరుడు కుమారుడున్నాడు లోతు. లోతు కూడా బయలుదేరాడు. మరి వీళ్ళేనా? తన వెనకున్న సేవకులు, మరి పశువులు, మందలు అన్నీ కూడా బయలుదేరి వెళ్తున్నాయి. మీకు వెళ్తున్నారు కదా. కొద్దిమంది వెళ్తున్నారు, చాలామంది. తనకు కలిగిన ఉన్నదంతా కూడా, ఆ గొర్రెల మందలేంటి, సేవకులేంటి, మరి ఆ పరిచారకులేంటి, తండ్రి తెరాహు, మరి లోతు, తెరాయి, ఎవరు? తెరా, మొత్తం అందరూ కూడా ఎక్కడికి ప్రయాణం అయ్యారు? ఎక్కడికో తెలియదు పాపం. దేవుడు చెప్పాడు కాబట్టి బయలుదేరి వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో జరిగే ఆ ప్రయాణం అదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు హారాను అనే ప్రాంతానికి వచ్చారు. మొట్టమొదట హారాను అనే ప్రాంతానికి వచ్చారు. రే నిద్రపోకండే. హారాను అనే ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కొద్ది రోజులు నివాసం ఉన్నారు. మరి అక్కడ తెరాహు చనిపోయాడు. ఎవరు తెరాహు? అబ్రహాం తండ్రి తెరాహు చనిపోయాడు. ఎక్కడ? హారానులో చనిపోయాడు. హారానులో చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత, మరి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తన ప్రయాణాన్ని ఏం చేశాడు? కొనసాగించిన తర్వాత కానాను ప్రదేశానికి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు అక్కడ వచ్చి షెకెము అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? షెకెము అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ సింధూర వృక్షం అని ఒకటి ఉంది. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు అబ్రాం. అక్కడి నుంచి మళ్ళీ కొంత ముందుకు ప్రయాణం చేశాడు. కనాను దేశంలోనే ఇది ప్రవేశించాడు. అక్కడ తూర్పు వైపుగా వెళ్ళాడు. బేతేలు ప్రాంతం ఎదురైంది. ఏ ప్రాంతం అది? బేతేలు తూర్పున ఉందన్నమాట. మరి ఇంకొక పట్టణం ఉంది, హాయి. చూడండి, ఫస్ట్ ఊరు అనే పట్టణం నుండి ఎక్కడికి వచ్చాడు? హారాను వచ్చాడు. హారాను నుంచి షెకెముకి వచ్చాడు. షెకెము నుంచి అక్కడ బేతేలుకి హాయికి మధ్యలో ఒక గుడారం వేసుకున్నారు. అంటే కంటిన్యూస్గా చేయలేరు కదా, ఆగుతారు కదా, విశ్రాంతి తీసుకుంటారు కదా. అయిన తర్వాత అక్కడ దేవునికి ఒక బలిపీఠము కట్టి మరి దేవుణ్ణి ప్రార్థించాడు. మీరు చూసారు కదా, హేబేలు బలిపీఠం కట్టి దేవునికి అర్పించాడు. అలాగే ఉంటుందన్న, అలా దేవునికి
ప్రార్థన చేశాడు. ఇప్పుడు మరి దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ మాట్లాడుతున్నారు. స్టాండప్, యూ స్టాండప్. తెలుసన్నా మాట్లాడేది అన్నా? ఎవరు సారాయి? చేతులు కట్టుకో, హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎవరు ఎవరు చెప్పావు? కరెక్టే చెప్పావు, చెప్పు. చెప్పావు. కూర్చుంటావా నిలబడతావా? మరి మాట్లాడావు కదా, కూర్చో, మాట్లాడకు. వినండి. ఊరు అనే పట్టణం నుంచి హారానికి వచ్చారు. హారాను నుండి షెకేము నుండి కొంచెం ముందుకి కొనసాగినప్పుడు బేతేలికి హాయికి మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ గుడారము కట్టుకొని అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థించాడు. ఇప్పుడు దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. తెలుసు కదా మీకు, దిక్కులు తెలుసు కదా, ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు అక్కడ నుంచి దక్షిణానికి ప్రయాణం చేస్తాడు. కానాను దేశం వచ్చేసాడు కానాను దేశం. మరి అక్కడ నివాసం ఉంటున్నారు. ఉంటుంటే కొద్ది రోజులు అయిన తర్వాత అక్కడ కరువు ఏర్పడింది. మరి కరువు అంటే తినడానికి ఏమీ ఉండదు, పశువులు చనిపోతాయి, వీళ్ళు కూడా బతుకుతారో లేదో. మరి చక్కగా అన్నీ లభించే దేశాన్ని వదిలిపెట్టి మరి దేవుడు చూపించిన దేశానికి వచ్చాడు కదా. మరి కొంచెం విశ్వాస్యత తగ్గింది. అబ్రాహాములో కొంచెం విశ్వాసం తగ్గింది. మరి దేవుడు వెళ్ళమన్నప్పుడు ఎంతో విశ్వాసాన్ని చూపించాడు, నమ్మకాన్ని చూపించాడు. దేవుడే చూస్తాడు చెప్పాడు నాకు అని చెప్పి. మరి ఇక్కడ ఎందుకు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు? మరి మనం కూడా అంతే కదా. మన జీవితంలో కొన్ని నమ్మకాలు వదిలేస్తూ ఉంటాం. దేవుని మీద కూడా దేవుని పట్ల నమ్మకం ఉండాలి. అంత నడిపించిన వాడు అక్కడ చేయలేడా? ఆ కరువును తగ్గించలేడా? ఆ కరువు నుంచి తప్పించగలడు కదా అబ్రాహాంని, మొత్తం అందరినీ కూడా. అయితే కొంచెం జంకాడనమాట. ఏం చేశాడు? ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వెనక్కి వెళ్ళాడా? వెనక్కి వెళ్తే ఏమొస్తుంది? ఇప్పుడు మనం వచ్చాం కదా దారంట, బేతేలుకి వెళ్ళిపోవాలి కదా. బేతేలు నుంచి షెకెము నుంచి హారాను నుంచి మళ్ళీ కల్దీలు ఉండే చోటికి వెళ్ళిపోవాలి. కానీ తను అలా వెళ్ళలా, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మొత్తం అందరినీ తీసుకొని ఐగుప్తు దేశానికి ప్రయాణం అయ్యాడు. తన ప్రయాణం ఎలా కొనసాగుతుందో చూడండి. ఎక్కడ తన విశ్వాస్యతను పోగొట్టుకున్నాడు? విశ్వాసాన్ని అక్కడే పోగొట్టుకున్నాడు. మరి నమ్మకం ఉంచాలి కదా, విధేయత ఉంచాలి కదా దేవుని మాట మీద. అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి, అంత విశ్వాసాన్ని చూపించిన వ్యక్తి అక్కడ కరువు రాగానే, ఒక కష్టం రాగానే విశ్వాసాన్ని వీడాడు. మరి ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్తున్నాడు. మరి అక్కడ ఐగుప్తు దేశానికి రాజు ఫరో. ఎవరు? రాజు ఫరో అన్నమాట. మరి ఆ రాజు కఠినంగా ఉంటాడు ఫరో, అర్థమైందా? మరి అతను అందమైన స్త్రీలు చూస్తే అతను రాజ్యంలోకి వచ్చేయాలన్నమాట, తీసుకెళ్ళిపోతాడు. మరి ఈమె సౌందర్యవతి అయ్యే. ఎవరు? సారాయే సౌందర్యవతి. మరి అబ్రహాముకి కొంచెం భయం వేసింది. ఎందుకంటే మరి తన భార్యని తెలిస్తే మరి అందంగా ఉంది కదా, తీసుకెళ్ళిపోతాడేమో, నన్ను చంపేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి సారాయితో ఏం చెప్పాడంటే, ముందుగానే ఆలోచించి తనకు వచ్చిన ఆపద నుంచి తప్పించుకోవాలని ముందుగానే ఏం చేశాడంటే సారాయితో, ఇదిగో సారాయి, నువ్వు చాలా చక్కని దానివి, అందగత్తివి కదా, నువ్వు నా భార్యవని తెలిస్తే నిన్ను ఫరో రాజు నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను బ్రతికుండాలి అంటే నువ్వేమని చెప్పాలి? అక్కడ అబద్ధం చెప్పమంటున్నాడు సారాయితో, అబద్ధం చెప్పమంటున్నాడు. నా సహోదరి అని చెప్పు అంటున్నాడు. సహోదరి అంటే అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, కానీ చెల్లి అని చెప్పమంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్?
వాళ్ళిద్దరు ఎవరు? ఎవరమ్మా? భార్యాభర్తలు. భార్యాభర్తలు ఎవరైనా అన్నా చెల్లెలని చెప్పుకుంటారా? లేదు. కానీ భార్యతో ఆ చిన్న అబద్ధం ఆడమని దయచేసి అన్నాడు. ప్లీజ్ అంటాం కదా, బ్రతిమలాడాడనమాట. అంటే ఆమె కూడా జంకి ఉండొచ్చు, అంతే కదా. మరి భర్త వెనకాలే కదా పాపం తను వస్తుంది, భర్తను అనుసరించే కదా నడుస్తుంది, ఇది తప్పు కదా అని మరి అన్నదో లేదో తెలీదు అనే ఉంటుంది. కానీ దయచేసి అన్నాడు, అంటే బ్రతిమలాడాడనమాట. ప్లీజ్ ప్లీజ్ ఇలా చెప్పవా అని. అప్పుడు నిజంగానే ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ ద్వారా ఇప్పుడు మీరు ఇది విలేజ్ కదా, ఎవరైనా కొత్తవారు వస్తే మీకు తెలిసిపోద్ది కదా. కొత్తవారు వస్తే పాత వాళ్ళు రోజు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొత్తవారు వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఎవరనేది మీకు తెలియదు కాబట్టి ఇలా పలానా వచ్చారంట అనుకుంటారా లేదా? ఇప్పుడు అదే జరిగింది ఐగుప్తు దేశంలో. మరి అబ్రహాము, సారాయి, తెరాహు ఉన్నాడా? లేడు, తెరాహు చనిపోయాడు. మరి మిగతా వాళ్ళంతా వచ్చారు కదా. ఇలా తనతో పాటు ఒక ఆమె ఉంది, ఆమె చాలా అందంగా ఉందని ఆమె అందం గురించి వివరించి చెప్పి ఫరో చెవిలో పడింది. ఈ విషయం ఫరో చెవిలో పడింది. ఫరో వెంటనే ఈమెను తీసుకురమ్మని చెప్పాడు, తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది చెయ్యాలి కదా. అంటే అబ్రాహాం ముందుగానే ఊహించాడు కదా. మరి సారాయిని తీసుకొని వెళ్ళారు. సారాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత తన ఆస్థానంలో ఉంచుకున్నాడు. అబ్రహాముకి తన వల్ల చాలా చాలా ధనం, బంగారం, వెండి, అనేక పశువులు, ఒంటెల్ని ఇచ్చాడు. ఎవరు? ఫరో ఇచ్చాడు. ఐగుప్తు దేశపు రాజు ఫరో అబ్రహాముకి ఇచ్చాడు. అయితే మరి భార్యాభర్తల్ని విడదీయొచ్చా? మరి ఒకరి భార్యని ఆశించవచ్చా? మరి అది దేవుని ఆజ్ఞ కదా. ఒకరి పొరుగువారి భార్యని ఆశించకూడదు కదా. మరి ఫరోకైతే నిజంగానే పాపం భార్య అని తెలీదు. అయితే మరి ఇతర స్త్రీలను కూడా మనం ఆశించకూడదు. కాబట్టి సారాయిని బట్టి ఆ ఫరో ఇంటిలో మహావేదన కలగజేశాడు దేవుడు. దేవుని బిడ్డల్ని కష్టాలు పెట్టాలని చూస్తే మహావేదన కలుగుద్ది. అర్థమవుతుందా? మరి ఆమెనేమీ కష్టం పెట్టలేదు, కానీ చేసింది తప్పు కదా. అందువల్ల దేవుడు ఫరో ఇంటికి మహావేదన కలుగజేశాడు. బాధలు అనమాట. ఆ బాధలు తట్టుకోలేక ఏంటి ఇలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఏంటి ఇలా జరిగింది అని ఆలోచించారా? మీరు ఆలోచించాలి. నేనేం తప్పు చేశాను, ఇలా అయ్యింది, దేవా నన్ను క్షమించు, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అని అడిగారా ఎప్పుడన్నా? అడగాలి. దేవునితో ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడతాం రోజు? బైబిల్తోనా? ప్రార్థన ద్వారా మాట్లాడతాం దేవునితో. ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడా మనకి దేవుడు? లేదు, మన మధ్యనే ఉంటాడు, ఆత్మరూపంలో ఉంటాడు. అయితే మనం దేవునితో ఎట్లా మాట్లాడాలి? ప్రార్థన ద్వారా మాట్లాడాలి. మరి మహావేదన కలగజేసేటప్పటికి అతని ఏంటి ఇలా జరిగింది అని ఆలోచించి వివరణ చేయగా ఆమె ఎవరని తెలిసింది? భార్య అని తెలిసింది. ఎవరు భార్య? అబ్రహాం భార్య అని తెలిసింది. అప్పుడు వెంటనే అబ్రహాముని పిలిపించాడు ఫరో. ఆ వేదనలు భరించలేక, ఆ బాధలు భరించలేక, తను తప్పు జరిగిందని చెప్పి అర్థమయ్యి అబ్రహాముని పిలిచి, నువ్వు చేసిన పనేంటి అని అడిగాడు. నువ్వు చేసిన పనేంటి? నీ భార్యని, సహోదరిని చెప్తావా? నీ వల్ల మేము ఎంత నష్టపోయాం తెలుసా, ఎంత బాధలు అనుభవించామో తెలుసా అని చెప్పి ఏమీ అనలేదు, కానీ వీళ్ళని వెంటనే పంపించేయమని చెప్పాడు. అప్పుడు వెంటనే వీళ్ళు ఇంకా ప్రయాణమై వచ్చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా మళ్ళీ ఆ మందలు, సేవకులు అందరూ కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేసారు. చాలా ధనవంతుడయ్యాడు అబ్రహాం, చాలా ధనవంతుడయ్యాడు. అర్థమైందా? వచ్చేసి మళ్ళీ మరి దేవుడు ప్రేమించాడు, సారాయిని అబ్రహాంని ప్రేమించాడు. అబ్రహాము తన విధేయతను కోల్పోయినప్పటికీ, తన విశ్వాస్యతను విడిచినప్పటికీ, మరి సారాను బట్టి, అబ్రాహామును బట్టి దేవుడు వారికి స్వాస్యముగా ఇవ్వాలన్న ఆ దేశానికి మరి మళ్ళా తిరిగి ప్రయాణం చేశారు. అబ్రహాం గ్రహించాడు, దేవుని ప్రేమను గ్రహించాడు.
తన తప్పును తెలుసుకున్నాడు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి? ఊరు కానాను దేశానికి ప్రయాణమై వచ్చేసాడు. కానానికి వచ్చేసాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తను బలిపీఠం కట్టాడు చూసారా, బేతేలుకి లోయకి మధ్యలో, అక్కడికి వచ్చేసాడు. మళ్ళీ ఆ బలిపీఠం దగ్గర మళ్ళీ తిరిగి తను ప్రార్థన చేశాడనమాట. దేవుణ్ణి స్తుతించాడు, క్షమాపణ అడిగాడనమాట. మరి చక్కగా విన్నారు, స్టోరీ చక్కగా విన్నారు. మరి మీలో కూడా మరి దేవుని పట్ల విశ్వాసించుట్లో తప్పిపోయి ఉంటారు కదా, విశ్వసించుట్లో తప్పిపోయి ఉంటారు కదా, విధేయత చూపించట్లో కూడా తప్పిపోయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 2 పరీక్షలు జరిగినాయి. అబ్రహాముకి 2 పరీక్షలు జరిగినాయి, అవునా? 2 పరీక్షల్లో గెలిచాడా, ఓడాడా? గెలిచాడా? చెప్పండి. తన విశ్వాసం, ఎంతో విశ్వాసం చూపించాడు. ఫస్ట్లో నమ్మకం చూపించాడు. తర్వాత తనకి కరువు రాగానే ఏం చేశాడు? కొంచెం విశ్వాసతని వదిలిపెట్టాడు, దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టాడు. మరి మన జీవితంలో మనం కూడా అలాగే చేసుంటాం, కానీ అలా చేయకూడదు, అలా చేయకూడదు. అర్థమవుతుందా? నష్టపోయే వారంగా ఉంటాం. మరి మన ప్రధాన అంశం ఏంటి? ప్రభువుకి తగినట్లుగా నడుచుకోవాలి. నడుచుకున్నాడు అబ్రాహాం, చివరికి నడుచుకున్నాడు. ఎంతో ప్రేమించాడు అబ్రాహాంని, ఎంతో ధనవంతుని చేశాడు. మరి స్వాస్యంగా ఇచ్చే ఆ కానాను దేశాన్ని తనకి ఇచ్చాడు. విశ్వాస్యతని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మరి కంఠద వాక్యం చూద్దామా? పత్రిక 11:8. నేను చెప్తాను, చెప్పండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి యేసు ప్రభు నొద్దకు వచ్చి, మరి నీ పాపాలను ఒప్పుకుంటావా? దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటావా? విశ్వాసాన్ని కలిగి ఉంటారా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే, నమ్మకం ఉంచకపోతే, లోబడి లేకపోతే, విధేయత చూపకపోతే విడిచిపెట్టబడతాం. మనం ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉండాలి, ఒక ఆయుధంగా ఉండాలి. అర్థమవుతుందా? ఒకవేళ విడిచిపెట్టినా మళ్ళీ నీ తప్పు తెలుసుకొని ప్రార్థన చేసి దేవుని పట్ల నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా అందరూ కూడా? ఇప్పుడు ఏం చూపించాలి దేవుని పట్ల? ఏం చూపించాలి? విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసం ఉంచాడు అబ్రహాం, చాలా విశ్వాసం ఉంచాడు, చాలా నమ్మకం ఉంచాడు. అందువల్లే మంచి స్థితిలో ఉంచాడు. స్వాస్థ్యమైన ఆ దేశాన్ని అతనికి సొంతం చేశాడు. అర్థమవుతుందా? అంటే అతనికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. అతని ఒక్కడికే మేలు చేయాలని కాదు, సర్వలోకము కూడా ఆశీర్వదించబడాలని అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడనమాట. అంటే అతను ఒక్కడికే ఆశీర్వాదాలు అందవు, సర్వలోకంలో మన అందరికీ కూడా ఆశీర్వాదాలు అందుతాయి అన్నమాట. అర్థమవుతుందా? మనకు కూడా ఆ స్వాస్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అది ఎప్పుడు? నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు. ముందు నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఇష్టపడి రావాలి. ఓకేనా? మరి అతని ద్వారా మీరేమి నేర్చుకున్నారు? ఇప్పుడు విశ్వాసము కలిగి ఉండట నేర్చుకున్నారు, విధేయత చూపించట నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఈ స్టోరీకి ఏం పేరు పెట్టచ్చు మనం? విశ్వాసము కలిగిన మానవుడు, విశ్వాసము కలిగిన మానవుడు అని పెడదాం. అంటే విశ్వాసము కలిగిన అబ్రాహాం అంటే అబ్రాహాం ఒక్కడే వస్తాడు. మరి మనమందరం కూడా విశ్వాసం చూపిస్తున్నాం కదా. మరి ఈ రోజు నుంచి ఎవరికైతే దేవుని పట్ల విశ్వాసం లేదో, నమ్మకం లేదో, మరి ఉంచాలి. మరి VBSకి వస్తున్నారంటే, ఇన్ని పాఠాలు అయినాయి అంటే, మరి వారి ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనేది మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. మరి అబ్రహాం జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం ఇప్పుడు? చెప్పండి. అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు? విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు. మరి ఇవన్నీ మనం చేయాలి. ఇంట్లో మన తల్లిదండ్రులకి లోబడతామా? ముందు
ఇటు మాట చెప్తే అటు పరిగెడతారు, తిట్టేస్తూ ఉంటారు, అమ్మని తిడతా ఉంటారు, నాన్న తిడతా ఉంటారు, వారికే గౌరవం ఇవ్వరు. స్కూల్లో టీచర్స్కి కూడా మరి ఒక ప్రశ్న ఇస్తే 100 ప్రశ్నలు వేస్తారు. మీరు చెప్పేది వినరు, ముందు వినాలి. ఈ దినాల్లో చెప్పేది వినట్లా, మీ ఇష్ట ప్రకారం జరగాలని చూస్తున్నారు. అది కుదరదు, అది అలా కుదరదు, మంచి పద్ధతి కాదు. ఇటు చెప్తుంటే ఇటు వదిలేస్తున్నారు. అలా ఉండకూడదు, లోబడి ఉండాలి, విశ్వాసంతో జీవించాలి. అందరూ దేవుని బిడ్డలే కదా. మరి దేవుని బిడ్డలంటే మరి ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి. అవునా? మనకి బోల్డ్ స్వాస్యాలు ఇస్తాడు దేవుడు. ఓకేనా? మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించును కాక. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. మా ప్రభువా, మరి మీ దాసురాళ్ళు బలపరిచి మరి ఈ కథలో మీరు అనుగ్రహించిన కృపకి వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మరి బిడ్డలను దర్శించము, మీ మాటలను విశ్వసించలాగన మరి అబ్రాహాము వలె మీ కొరకు జీవించుట కొరకై, ప్రభావ తమ హృదయములను మీకు అప్పగించుకున్నట్టు కొరకై, మీ వాక్యమును విశ్వసించేందుకు కొరకై మీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయవలసిన కోర్చు మరో వర్క్ బుక్ విషయంలో సహాయం చేయము, హ్యాండ్ వర్క్ విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించమని వీళ్ళందరినీ మీ స్వాధీనం అందించుకోవాల్సిన కోర్చు మీకు నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ విత్తమైన వాక్యని ఇక్కడ ఫలింపు చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.